ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చిక్కుల్లో పడింది. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోపై ఐసీసీ వివరణ కోరింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐసీసీ అభిప్రాయపడిందని సమాచారం. గత నెల జూన్ 28న న్యూజిలాండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన 3వ టెస్టు 4వ రోజు ఆట సందర్భంగా బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే స్టోక్స్ తన నిర్ణయాన్ని సహచర ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్లో వివరిస్తున్న వీడియోను మ్యాచ్ జరుగుతుండగానే టీ విరామానికి ముందు ఈసీబీ తమ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రసార భాగస్వాములకు విడుదల చేసింది. ఈ అంశంపైనే ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్లలో కెమెరాలు లేదా ఇతర రికార్డింగ్ పరికరాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మ్యాచ్ల సమగ్రతను కాపాడడంతో పాటు ఐసీసీ అవినీతి నిరోధక నియమావళికి మద్దతుగా అమల్లో ఉన్నాయని పేర్కొంది. ఐసీసీ అభిప్రాయం ప్రకారం స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోను మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 29న విడుదల చేసి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంపైనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై ఐసీసీ పంపిన లేఖకు ఇప్పటి వరకు ఈసీబీ అధికారికంగా స్పందించలేదు. కాగా బెన్ స్టోక్స్ అంతర్జాతీయ కెరీర్ ఓటమితో ముగిసింది. 35 ఏళ్ల బెన్ స్టోక్స్ తన కెరీర్లో 122 టెస్టులు ఆడారు. 114 వన్డేలు, 43 టీ20 మ్యాచ్లు సైతం ఆడాడు. ఇదిలా ఉంటే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియను ఈసీబీ ప్రారంభించింది. వైట్ బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టు సారథ్యంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 19 నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే 3 టెస్టుల సిరీస్కు ముందు కొత్త కెప్టెన్ను ప్రకటించే అవకాశం ఉంది.